మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మనిషి మట్టి నుంచి పుట్టాడంటారు. మనిషిని మట్టి బొమ్మ అని కూడా అంటారు. మట్టి నుంచి బొమ్మలు చేయడం, మట్టితోటి రకరకాల వస్తువులు చేయడం అనాదిగా వస్తుంది. నిజానికి మన నాగరికతలో మట్టితోటి చేసిన కుండలు, మట్టితోటి చేసిన వస్తువులు ఒక ప్రముఖమైన దశలాగా మన నాగరికతలో కూడా మనము గమనిస్తాము. ప్రస్తుతం నేను అరకు వ్యాలీలో ఉన్న మారగడ అనే ఒక చిన్న కుగ్రామంలో ఉన్నాను. చాలా గ్రామాల్లో మనం గమనించేది ఏంటంటే మట్టితోటి పనిచేసే కుమ్మరులు ప్రస్తుతం కనుమరుగయ్యారు. ఎందుకంటే వారు తయారు చేసే ఉత్పత్తులకు, వారు చేసే పనులకు పెద్ద డిమాండ్ లేకుండా పోయింది. అయితే మారగడ గ్రామంలో 35 కుటుంబాలు ఇంకా ఈ వృత్తిలో ఉన్నారు. వారు పూర్తిగా ఈ వృత్తి మీద ఆధారపడినప్పటికీ, అందులో చాలా మంది మానేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ వృత్తి ఇంకా కొనసాగుతోంది. అందులో భాగంగా ఇప్పుడే మనం కొన్ని మట్టితోటి చేసిన ప్రమిదలు, కుండలు, కుంపట్లు, రకరకాల వస్తువులు ఈ గ్రామంలో ఇంకా తయారు చేస్తున్నారు. దీన్ని తయారు చేసే విధానం ఏంటి, దాన్ని ఎక్కడ అమ్ముతారు, దాన్ని మట్టి రూపం నుంచి ఒక వస్తువు రూపంలోకి తీసుకొచ్చి ఒక నాణ్యమైన వస్తువులా, ఉపయోగించుకునే వస్తువులా చేయడంలో ఎన్ని దశలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ గ్రామంలో పనిచేస్తున్న కుంభారులని అడిగి తెలుసుకుందాం. ఈ మట్టితోటి రకరకాల వస్తువులను చేసే కళాకారులు, కుమ్మరులు ఈ గ్రామంలో ఇంకా ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని వారు చేస్తున్న పనులు, వారి కుల వృత్తి ఏ రకంగా నడుపుతున్నారు అని తెలుసుకున్నాం. నమస్కారం అండి. మీ పేరు పరిచయం చేసుకుంటారా? మీ పేరేంటి, మీ ఊరి పేరు? పేరు హంజిరా శుక్ర, మారగడ పంచాయతీ. ఇప్పుడు మీ గ్రామంలో ఈ కుమ్మరి పని ఇంకా మీరు నడుపుతున్నారు. ఎన్ని కుటుంబాలు ఇంకా ఈ పనిలో ఉన్నాయి? 37 కుటుంబాలు ఇంకా చేస్తున్నారు. ఏ రకాల వస్తువులు తయారు చేస్తారు? ఈ రోజు రకాల వస్తువులు తయారు. అంటే మొత్తం కుండలు, ఈ వండుకున్న కుండలు, మొక్కలు కుండి అన్నీ చేస్తారు. అన్ని రకాలు చేస్తారు. దీనికి కావాల్సిన మట్టి అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అక్కడ గడి దగ్గరలోనే మట్టి తీసుకుంటారు. 35 కుటుంబాలు ఇంకా ప్రస్తుతం పనిచేస్తున్నారా? ఈ పనిలో ఇంకా ఉన్నారు. ఇవి తయారు చేశాక ఈ రంగు ప్రత్యేకంగా ఎరుపు రంగులో ఉంది, దానికి కారణం ఏంటి? ఎలాంటి రంగు లేదు. మామూలు చెక్క ఉడకపెట్టి తర్వాత ఎర్రమట్టిని రంగు వేసి చూస్తే రంగు అవుతాయి. ఆ రంగు ప్రత్యేకంగా మామిడి చెక్క వేసి ఉడకపెట్టిన నీళ్ళతో కలుపుతారు. నీళ్ళతో ఉడకపెట్టి ఎర్రమట్టిని తయారు చేసి మామూలు కుండలకి రంగు వేస్తారు. కర్రలు, గడ్డి, బురద, పైన బురద, కిందకి కర్రలు, మధ్యలోని కుండలు. అంతా ఎంతసేపు కాలుస్తారు? ఇది ఒక రోజులు కాలుస్తారు. ఒక రాత్రి అంతా కాలుస్తారు. తర్వాత వీటిని తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తారో, ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ సంతకి, వలసంకి. ఎలా తీసుకుపోతారు ఇక్కడ వీటిని? ఇవన్నీ పగిలిపోయే అవకాశం లేదు. కావిడి మోసి వెళ్తున్నారు. కావిడి మోసి 2 భుజాల మీద కావిడి మోసి వెళ్తున్నారు. ఎంత దూరం నడుస్తారు? 5-6 ఎంత దూరం కూడా వెళ్తే అంత దూరం కూడా వెళ్తాము. సేల్ అవుతాయి కదా. ఒక ఊరు సేల్ లేదు, 2-3 ఊరు కూడా సేల్ అవుతాయి. ఎక్కువగా అమ్ముడిపోయే వస్తువు ఏంటి దీంట్లో? ఎక్కువ లేదు. అంటే గ్లాసులు ఎక్కువ పోతాయా, దీపాలు ఎక్కువ పోతాయా? కుండలు. దీపావళికి దీపము ఎక్కువ సేల్ అవుతుంది. ఈ కార్తీక నెలలోని ఈ దీపావళికి ఎక్కువ ఇది సేల్ అవుతుంది. దీపం. ఇప్పుడు వర్షాకాలంలో పని ఏ కుండ కూడా ఈ గిన్నెలు అవుతాయి కదా. కొంతమంది కొన్నాం, కొంతమంది లేదు. అది ఎక్కువ మంది కొన్నాం లేదు. ఏటైనా అవసరం అయితే ఒకటి కొన్నాం, ఏటైనా అవసరం లేకపోతే లేదు, కొనలేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఈ చక్రాన్ని బాల్ బేరింగ్. లోపల బాల్ బేరింగ్ ఉంది. అన్ని బాల్ బేరింగ్. ఇది చెక్కలు, ఇది 4 చెక్కలు. ఇది మామూలుగా ఇలా.
మీకు తెలుసు కదా, ఇది ముందు రాసింది కదా మెస్టర్ ఒత్తు పెట్టుకోవడానికి. ఎంత ఉంటుంది ఈ టీ కప్ ఒకటి? ఏ టీ కప్పులకి 20 రూపాయలు. 20 రూపాయలు. ఒక వండుకున్న కుండ కూడా ఒక సైజు 100 రూపాయలు, ఒక సైజు 50 రూపాయలు. ఒక దీపంకి ఇప్పుడు కాళ్ళు ఇస్తారు, దీపంకి 50 రూపాయలు. మీరు ప్రతి వారం సంతలో పెడతారా? ఒక వారంకి ఒకసారి కాలు రోజుకి లేదు, శనివారం పూటకి కాలు. ఒక గిన్నెలాగా మారింది. అది పెద్ద అవుతాయి. ఆ అంచులకి పదునుగా లేకుండా కోసుకోకుండా మెత్తగా ఉండేలా చేస్తారు. ఈ కుండ నేను కూడా కొంచెం చేయి వేస్ట్ చేసా. మట్టి కుండల్లో నీరు తాగుతాం, మట్టి దీపాలతో దీపావళి జరుపుకుంటాము. మట్టితోటి చేసిన రకరకాల వస్తువుల్ని మనము అనాదిగా వాడుతున్నాము. మన సంస్కృతి నాగరికత కూడా మట్టి కుండలతోటే మొదలైంది. అయితే రాను రాను ఈ మట్టి కుండలకి ప్రాధాన్యత చాలా తగ్గింది. ప్లాస్టిక్ వాడకం పెరిగింది. ఇతర వస్తువులు కూడా ఈ మట్టి కుండల్ని, మట్టితో చేసే వస్తువుల్ని మెల్లిమెల్లిగా రిప్లేస్ చేశాయి. అయితే ఈ రకమైన కుండలు చేసి, దీపాలు చేసి, రకరకాల వస్తువులు చేసే గ్రామాల్లో ఉన్నారు. ఇవి ఏ కళకి తీసుకొని ఒక మహోన్నతమైన కళలా అనిపిస్తున్నది. ఎంతో ఏకాగ్రతతో, దైవభక్తితో, వాళ్ళ కళ మీద ఉన్న గౌరవంతో ఈ కుమ్మరులు ఈవురు సాగిస్తున్నారు. చాలా కష్టపడి కూడా పనిచేస్తున్నారు. వీటికి తగిన ఆదరణ మనమందరం ఇవ్వాలి. ప్లాస్టిక్ లాంటి వస్తువులను ఉపయోగించడం మానేసి ఈ రకమైన కళాకారులు చేస్తున్న రకరకాల వస్తువుల్ని మనం ఉపయోగించుకుంటే వారికి లాభం, ప్రకృతికి లాభం, మనకి మరింత ఆరోగ్యం.